ధృతరాష్ట్రుడు భీష్ముని సహాయం కోరలేదు ఎందుకంటే అతని కుమారులు యుద్ధంలో ప్రాణాలతో బయటపడ్డారు. బదులుగా అతను పాండవులకు వ్యతిరేకంగా తన సొంత కుమారులు కౌరవుల కోసం భీష్ముడి మద్దతును కోరాడు మరియు భీష్ముడు యుద్ధానంతరం బాణాల మంచంపై ఘోరంగా గాయపడి పడి ఉన్నప్పుడు చూసినట్లుగా అతను గౌరవనీయమైన పెద్ద అయినప్పటికీ పరిస్థితులు మరియు అతని ప్రతిజ్ఞల కారణంగా వారికి కట్టుబడి ఉన్నాడు. యుద్ధంపై ధృతరాష్ట్ర వైఖరి. తన కుమారులకు మద్దతు. ధృతరాష్ట్రుడు తన కుమారుడు దుర్యోధనుడు మరియు కౌరవుల చర్యలు అన్యాయంగా మరియు యుద్ధానికి దారితీసినప్పుడు కూడా వారికి స్థిరంగా మద్దతు ఇచ్చాడు. ఒక బాధితుడు మరియు నేరస్థుడు. కొన్ని వివరణలు ధృతరాష్ట్రుడిని అతని పరిస్థితులకు బాధితురాలిగా, గ్రుడ్డితనం మరియు రాజుగా ఉండలేకపోవడం, మరియు యుద్ధంలో అతని పాత్రకు అపరాధిగా చూస్తారు. అయినప్పటికీ అతను కుటుంబ సంఘర్షణ గురించి విచారంగా ఉన్నాడు. యుద్ధంలో భీష్ముడి పాత్ర. 1. గౌరవనీయమైన వ్యక్తి. తాతగా మరియు బలీయమైన యోధుడిగా, భీష్ముడు గౌరవనీయమైన పెద్ద మరియు కురు ఆస్థానంలో ప్రముఖ వ్యక్తి. 2. తన ప్రతిజ్ఞకు కట్టుబడి. భీష్ముడు కురు సింహాసనానికి మరియు దాని నివాసులకు సేవ చేయడానికి తన ప్రతిజ్ఞకు, భీష్మ ప్రతిజ్ఞ, కట్టుబడి ఉన్నాడు. అంటే తన వ్యక్తిగత అభిరుచులకు వ్యతిరేకంగా అయినా హస్తిన తరపున పోరాడవలసి వచ్చింది. 3. కౌరవుల తరపున యుద్ధం. భీష్ముడు కౌరవ దళాలకు నాయకత్వం వహించాడు మరియు వారి అత్యంత బలీయమైన సైన్యాధిపతి. సింహాసనం పట్ల ఉన్న విధేయత కారణంగా అతను తన సొంత మేనల్లుడు అయిన పాండవులతో పోరాడాడు. మరియు 4. ఘోరమైన గాయాలు. భీష్ముడు బాణాల మంచంపై పడుకున్నట్లు పురాణం వర్ణిస్తుంది. కౌరవుల మనుగడను నిర్ధారించడానికి పాండవుల సహాయం కాకుండా యుద్ధంలో అతను పాల్గొనడం యొక్క తీవ్రతకు నిదర్శనం.